అందరికీ వందనాలండి. దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు హెచ్ఎఫ్ఎం చర్చ్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ బొద్దుగొండ హెచ్ఎఫ్ఎం చర్చిలో మరి ఈ మధ్యన గత 5-6 రోజుల క్రితం దేవుని దాసుడైన మరి పాస్టర్ ప్రవీణ్ పగడల గారి యొక్క మరణం మనందరికీ తెలిసిందే. తన యొక్క మరణముల గురించి ఎన్నో మరి విషయాలు వెలికి తీస్తున్నారు, బయటకు వస్తున్నాయి. మరి ఆయనది సహజమైన న్యాచురల్గా జరిగిన యాక్సిడెంట్ అయితే కాదని మరి క్రైస్తవ సంఘంలో ఉన్న అనేక మందికి మరి వాస్తవాలు కనబడుతున్నాయి. అవన్నీ కూడా మనం న్యూస్లో వింటున్నాం. మరి ఆయన మరణం ఎలా జరిగిందో ఇంకా నిజం తెలిసాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి ఆయన ప్రభు సన్నిధానంలో తను విశ్రాంతిలో ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ఈరోజు ఈ యొక్క సంఘం తరపున ఆయన ప్రభు సన్నిధానంలో ఉన్నాడని మేము విశ్వసిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చబడాలని ఈరోజు క్యాండిల్ను వెలిగించి వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థన చేయనున్నాం. వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. దేవుని యొక్క దాసుడు మరి తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు దేశాలకు దేవుని మాటలు అందించి ఎంతోమంది ప్రజలను దేవుని వైపు మళ్లించిన గొప్ప దైవజనుడు. ఆయన ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరిచినట్టుగా మాట్లాడలేదు. వాస్తవాలను సత్యాన్ని సమాజానికి తెలియజేయడానికి పాటుపడిన గొప్ప దైవజనుడు. మరి అలాంటి దైవజన్ని మనం ఈరోజు కోల్పోయాము. నిజంగా క్రైస్తవ సమాజానికి ఒక తీరని లోటు, ఒక బాధని చెప్పాలి. అయినప్పటికీ దేవుడు తన కృపను తన పిల్లలైన మన ఎడల అనుగ్రహించి నిజంగా అనేక మందిని, ఇంకా ప్రవీణ్ పగడాల లాంటి దైవజనులను అనేక మందిని నిజంగా రాబోయే కాలంలో దేవుడు లేపుతాడని మాత్రం విశ్వసిస్తూ వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, వారు వదిలి వెళ్ళిన పరిచయను, సంఘాన్ని దేవుడు కాపాడుతూ మరి నడిపించాలని, ఆదరించాలని ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పును మేము తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా మా చర్చి తరపున మరి దేవుడు వారికి విశ్రాంతినిచ్చి మరి ఆత్మకు శాంతిని దయచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి యొక్క కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడమైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. నిదాసుడు తండ్రి, తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా నీ మాటలను ప్రకటించిన దైవదాసుడు ప్రవీణ్ పగడాల యొక్క తండ్రి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాన్ని ఆదరించండి, నెమ్మదినివ్వండి. వారి పిల్లలకు నీ కాపుదలనివ్వండి, వారి సతీమణికి నీ కాపుదలనివ్వండి. వారి వదిలిన సంఘమును కొనసాగించగలుగుటకు సామర్థ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబంలో మేలు చేయమని వేడుకుంటున్నాం అయ్యా. నీ కుమారుడు లేని లోటును మీరు పూడ్చడానికి ఈ పరిశుద్ధాత్మ ఆదరణ మీరు కలిగించండి. ఇదిగో నీ దాసుడు తండ్రి నిత్య విశ్రాంతిలో తండ్రి తను ఉన్నాడని మేము విశ్వసిస్తూ తన ఆత్మకు తన శాంతిని దయచేయమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.